వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2025కి సంబంధించిన అంశాల గురించి మనం చూస్తే, తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం 2025 మనకి ఇటీవల నిర్వహించిన టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్లో కానీ, గ్రూప్ 3 ఎగ్జామ్లో కానీ, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం పైన ప్రశ్నలు రావడం జరిగింది. సోషియో ఎకనామిక్ అవుట్లుక్ సంబంధించిన ప్రశ్నలు టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్లో కానీ, టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 4 ఎగ్జామ్లో కానీ, టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 2 ఎగ్జామ్లో కానీ, టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 3 ఎగ్జామ్లో కానీ, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎస్ఏ ఎగ్జామ్లో కానీ, పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ పేపర్లో కానీ, ఈ జనరల్ స్టడీస్ పేపర్స్లో అన్నిటిలో కూడా తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం సంబంధించిన ప్రశ్నలు అడగడం జరుగుతుంది. అంటే తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్ కి చదువుకునే ప్రతి అభ్యర్థి కూడా తను చదివే ప్రతి పాలిటీ బుక్ కానీ, ఎకానమీ బుక్ కానీ, జాగ్రఫీ బుక్ కానీ, లేకుంటే డిసాస్టర్ మేనేజ్మెంట్ బుక్ కానీ, అర్థమెటిక్ కి సంబంధించి, ఇంగ్లీష్ కి సంబంధించి బుక్స్ లీస్ట్ రాసుకుంటాడు కదా, దానిలో తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ని కూడా చేర్చుకోవాల్సిందే. ఓన్లీ టీజీపీఎస్సీ గ్రూప్ 2 గ్రూప్ 3కి చదివేవారు మాత్రమే సోషియో ఎకనామిక్ అవుట్లుక్ చదవాలా అని అంటే అందరు చదవాల్సిందే. అందులో ఎక్కువగా గ్రూప్ 2 గ్రూప్ 3లో సోషియో ఎకనామిక్ అవుట్లుక్ నుంచి ప్రశ్నలు రావడం జరుగుతుంది. మనం ప్రస్తుతానికి తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2025కి సంబంధించిన అంశాల గురించి మనం మాట్లాడుకుంటే, గ్రూప్ 2 గ్రూప్ 3లో భాగంగా తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అనేది తెలంగాణ ఎకానమీలో 40 to 60% వెయిటేజ్ కలిగి ఉంటుంది. అగ్రికల్చర్ సెక్టార్ కానీ, ఇండస్ట్రియల్ సెక్టార్ కానీ, సర్వీస్ సెక్టార్ కానీ, డెమోగ్రఫీకి సంబంధించిన అంశాలన్నీ కూడా తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్, తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్, ఇవి రెండు కూడా 60% సిలబస్ ని కవర్ చేస్తాయి. తెలంగాణ ఎకానమీలో భాగంగా అంటే తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అనేది గ్రూప్ 2 గ్రూప్ 3లో అత్యధిక ప్రాధాన్యత కలిగింది కాబట్టి ప్రతి సంవత్సరం రిలీజ్ చేసే సామాజిక ఆర్థిక ముఖ చిత్రాన్ని చదువుకోవాల్సిందే. ఎగ్జామ్ వరకు కూడా గతంలో వచ్చిన సామాజిక ఆర్థిక ముఖ చిత్రం, ఆ ఆర్థిక సంవత్సరంలో భాగంగా ఉన్న సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అనగా సామాజిక ఆర్థిక ముఖ చిత్రం గురించి కూడా తెలుసుకోవాలి. ఎందుకు అని అంటే మనకి టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్లో భాగంగా, గ్రూప్ 3 ఎగ్జామ్లో భాగంగా ఇచ్చిన అవుట్లుక్ ఏంటిది అని అంటే గత ఆర్థిక సంవత్సర అవుట్లుక్ పైన ప్రశ్నలు అడగడం జరిగింది. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2023 ప్రకారం, తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2024 ప్రకారం, అంటే రెండు ఆర్థిక సర్వేలను బేస్ చేసుకొని మనకి ప్రశ్నలు వచ్చినాయి. ప్రస్తుతం 2025 తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2025కి సంబంధించిన అవుట్లుక్ వచ్చింది. దీనిలో ఎలాంటి అంశాలు ఉన్నాయి, ఒక్కొక్క అంశం గురించి మనం మాట్లాడుకుంటే, మ్యాక్రో ఎకనామిక్స్ స్థూల ఆర్థిక ధోరణులకు సంబంధించిన అంశం గురించి మనం మాట్లాడుతాం. ఇప్పుడు స్థూల ఆర్థిక ధోరణులు మ్యాక్రో ఎకనామిక్స్ కి సంబంధించిన అంశాలలో భాగంగా మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్, తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2025లో మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్ అర్థం కావాలి అని అంటే దీనిలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు అనేది ఒకసారి మనం చూడాలి. టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్లో తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2023 ప్రకారం తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి విలువ 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి విలువ ప్రస్తుత ధరల్లో ఎంత? ఏమనొచ్చింది? తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2023 ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి విలువ ఎంత? ఏ పదం వచ్చింది ఇక్కడ? జిఎస్డిపి విలువ వచ్చింది. అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అనే ఒక పదం వచ్చింది. ప్రస్తుత ధరలు అనే ఒక పదం వచ్చింది. ప్రస్తుత ధరలు, ఈ ప్రస్తుత ధరలు, స్థిర ధరలు అని రెండు ధరలు ఉంటాయి. కరెంట్ ప్రైజెస్, కాన్స్టాంట్ ప్రైజెస్, కరెంట్ ప్రైజెస్, కాన్స్టాంట్ ప్రైజెస్, జిఎస్డిపి, అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్. వీటితో పాటు గ్రూప్ 3 ఎగ్జామ్లో కానీ, గ్రూప్ 2 ఎగ్జామ్లో కానీ వృద్ధి రేట్కి సంబంధించిన ప్రశ్నలు రావడం జరిగింది. వృద్ధి రేట్కి సంబంధించిన క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది అంటే, తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2025 ప్రకారం తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపి గ్రోత్ రేట్ ఎంత కలదు? ఏ పదం వచ్చింది ఇప్పుడు? గ్రోత్ రేటు. గ్రోత్ రేటు. అదే విధంగా
పర్ క్యాపిటా ఇన్కమ్, పర్ క్యాపిటా ఇన్కమ్ తలసరి ఆదాయము. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2025 ప్రకారం తెలంగాణ రాష్ట్రం యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ ప్రస్తుత ధరల ప్రకారం ఎంత కలదు? స్థిర ధరల ప్రకారం తలసరి ఆదాయం ఎంత కలదు అంటే తలసరి ఆదాయం. మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్ లో భాగంగా జిఎస్డిపికి సంబంధించి, ప్రస్తుత ధరలు స్థిర ధరలకు సంబంధించి, గ్రోత్ రేట్స్ కి సంబంధించి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈ పదాల చుట్టే స్థూల ఆర్థిక ధోరణులు మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్ ఆధారపడి ఉంది. ఈ టాపిక్ మొత్తం అర్థం కావాలంటే ఫస్ట్ జిఎస్డిపి అంటే ఏంటిది, ప్రస్తుత ధరలు అంటే ఏంటిది, స్థిర ధరలు అంటే ఏంటిది, అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అంటే ఏంటిది, ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటే ఏంటిది, సెకండ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటే ఏంటిది, సెకండ్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అంటే ఏంటిది, గ్రోత్ రేటు, పర్ క్యాపిటల్ ఇన్కమ్, వీటి పదజాలాలు ఒకసారి చూసి మనం టాపిక్ లో భాగంగా వెళ్దాం. ఎందుకంటే ఈ పదజాలాలు సింపుల్ గా అర్థమైనాయి అనుకో టాపిక్ ఈజీగా అర్థమైపోతుంది. నెక్స్ట్ ఇయర్ ఆర్థిక సర్వే వచ్చినప్పుడు కూడా తొందరగా చదువుకోవడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ జిఎస్డిపికి సంబంధించి చూద్దాం. గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, జిఎస్డిపి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటున్నాం. ఏ రాష్ట్రానికి సంబంధించి మాట్లాడుతున్నాం మనము? తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మాట్లాడుతున్నాం. స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి అని తెలుగులో పిలవడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం యొక్క స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి. జిఎస్డిపి యొక్క నిర్వచనం ఏంటిది అని అంటే భారతదేశంలో ఏదైనా ఒక రాష్ట్రం యొక్క భౌగోళిక సరిహద్దు తీసుకుందాం. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ కి ఒక స్టేట్, ఇది స్టేట్ కు పేరు పెట్టలేదు మనం ఇంకా. ఈ రాష్ట్రం యొక్క భౌగోళిక సరిహద్దుల లోపల, ఈ రాష్ట్రం యొక్క భౌగోళిక సరిహద్దుల లోపల ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల యొక్క మొత్తం విలువనే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి. ఈ రాష్ట్రం యొక్క భౌగోళిక సరిహద్దుల లోపల ఉత్పత్తి అయిన ప్రొడక్షన్, ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల యొక్క మొత్తం విలువనే ఏమంటున్నాము? గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఇప్పుడు జిఎస్డిపి తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి ఇది తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం యొక్క భౌగోళిక సరిహద్దుల లోపల, తెలంగాణ రాష్ట్రం యొక్క బౌండరీ లోపల, తెలంగాణ రాష్ట్రం యొక్క భౌగోళిక సరిహద్దుల లోపల ఉత్పత్తి చేసిన అంతిమ వస్తు సేవల యొక్క మొత్తం విలువనే జిఎస్డిపి, తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి అంటున్నాం. మనం ఇప్పుడు ఏ సంవత్సరం గురించి మాట్లాడుతున్నాం? 2024-2025 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ యొక్క జిఎస్డిపి. ఎందుకు? తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ లో 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి విలువ ఇవ్వడం జరిగింది. అంటే 2024-25 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం యొక్క భౌగోళిక సరిహద్దు లోపల ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల యొక్క మొత్తం విలువ తెలంగాణ రాష్ట్రం యొక్క 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ జిఎస్డిపి విలువ అవుతుంది. అంటే ఈ విలువను పరిగణించేటప్పుడు, ఈ విలువను గణించేటప్పుడు ఎవరు గణిస్తారు అనంటే డెస్ వారు గణించడం జరుగుతుంది. జిఎస్డిపిని డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్ స్టాటిస్టిక్స్ వారు తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపిని గణిస్తారు. ఈ జిఎస్డిపిని గణించేటప్పుడు రాష్ట్రం యొక్క భౌగోళిక సరిహద్దు లోపల ఉత్పత్తి అయిన వస్తు సేవల మొత్తం యొక్క విలువ అంటున్నాం. ఈ వస్తు సేవలను ఏ విధంగా లెక్కిస్తారు డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్ స్టాటిస్టిక్స్ వారు అనంటే 3 రంగాలుగా విభజించి జిఎస్డిపిని లెక్కించడం జరుగుతుంది. ఆ 3 రంగాలు ఏంటేంటివి అంటే ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెరిషియరీ సెక్టార్. ప్రైమరీ సెక్టార్ అంటే ప్రాథమిక రంగం, సెకండరీ సెక్టార్ అంటే ద్వితీయ రంగం, టెరిషియరీ సెక్టార్ అంటే తృతీయ రంగం. ఏంటిది? తృతీయ రంగం. ఈ 3 రంగాలుగా డివైడ్ చేసి 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రైమరీ సెక్టార్ లో ఒక 100 రూపాయలు ఉత్పత్తి అయింది అనుకుందాం. వస్తు మరియు సేవల యొక్క ఉత్పత్తి విలువ 100 రూపాయలు. ద్వితీయ రంగంలో ఒక 400 రూపాయలు వస్తు మరియు సేవల యొక్క మొత్తం విలువ అనుకుందాం. తృతీయ రంగంలో ఒక 600 రూపాయలు వస్తు మరియు సేవల యొక్క మొత్తం విలువ ఒక 800 అనుకుందాం. ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెరిషియరీ సెక్టార్ యొక్క మొత్తం అంతిమ వస్తు సేవల ఉత్పత్తి విలువ ఎంత?
1300. తృతీయ రంగంలో సేవలు ఉత్పత్తి అవుతాయి, ద్వితీయ రంగంలో వస్తువులు ఉత్పత్తి అవుతాయి, ప్రాథమిక రంగంలో వస్తువులు ఉత్పత్తి అయ్యి మొత్తంగా ఒక రాష్ట్ర భౌగోళిక సరిహద్దు లోపల అనగా తెలంగాణ రాష్ట్ర భౌగోళిక సరిహద్దు లోపల ప్రాథమిక రంగంలో, ద్వితీయ రంగంలో, తృతీయ రంగంలో అంతిమంగా ఉత్పత్తి అయిన వస్తు సేవల యొక్క మొత్తం విలువనే జిఎస్డిపి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఇది తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి. ఎన్ని రంగాలు డివైడ్ చేసినాం? ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెర్షియరీ సెక్టార్. ఈ 3 రంగాల ద్వారా ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల యొక్క మొత్తం విలువనే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. మనకి పదే పదే జిఎస్డిపి విలువ ఎంత, జిఎస్డిపి గ్రోత్ రేట్ ఎంత అనే క్వశ్చన్ వస్తుంది. అసలు జిఎస్డిపి అంటే ఏంటిదే ఈ డెఫినేషన్. తర్వాత నెక్స్ట్ ఏంటిది అంటే ప్రస్తుత ధరల ప్రకారం జిఎస్డిపి ఎంత, స్థిర ధరల ప్రకారం జిఎస్డిపి ఎంత అనే క్వశ్చన్ వస్తుంది. ప్రస్తుత ధరల ప్రకారము కరెంట్ ప్రైజెస్ ప్రస్తుత ధరల ప్రకారం ఎంత, కాన్స్టాంట్ ప్రైజెస్ స్థిర ధరల ప్రకారం ఎంత అనే అంశం చూస్తే కరెంట్ ప్రైజెస్ అంటే ఏంటిది అని అంటే ఇప్పుడు 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మాట్లాడుతున్నాం కదా. ఈ 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి అయిన వస్తువులు ప్రొడక్షన్ ఎంత, ఉత్పత్తి అయిన వస్తువులు మరియు సేవలు మొత్తం ఎంత అనుకుంటే ఇప్పుడు ఇక్కడ 1000 వస్తువులు మరియు సేవలు అనుకుందాం. వీటికి 2024-25 ఆర్థిక సంవత్సరంలో ధర ఎంత ఉన్నది? ఇక్కడ 20 రూపాయలు ఉంది అనుకుందాం. మొత్తంగా ఎంత వచ్చింది? 20,000 రూపాయలు వచ్చింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర భౌగోళిక సరిహద్దుల లోపల ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవలు మొత్తంగా ఎంత అంటే 1000 వస్తువులు మరియు సేవలు. వీటిని 2024-25 ఆర్థిక సంవత్సరం యొక్క మార్కెట్ ధర చేత గుణించగా వచ్చిన 20,000 రూపాయల తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి. ఏ ధరల ప్రకారము? ప్రస్తుత ధరల ప్రకారం తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారము అని అంటే 2011-12 బేస్ ఇయర్ ఆధారంగా లెక్కించాలి. 2011-12 బేస్ ఇయర్ అంటే ఏంటిది? ఆధార సంవత్సరం అంటే ఏంటిది అని అంటే ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా ఈ ఆర్థిక సంవత్సరం పొడవునా ధరల పెరుగుదల గాని ధర తగ్గుదల గాని లేకుండా ధరల స్థిరత్వాన్ని పాటించే ఒకానొక సంవత్సరాన్నే ఆధార సంవత్సరం అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా అంటే ఏంటిది? ప్రకృతి వైపరీత్యాలు రాకుండా, ద్రవ్యోల్బణం లాంటి పరిస్థితులు ఏర్పడకుండా, ధరల పెరుగుదల గాని ధరల తగ్గుదల గాని లేకుండా ధరల స్థిరత్వాన్ని పాటించే ఒకానొక సంవత్సరాన్ని ఏమంటాం? ఇక్కడ ఆధార సంవత్సరం. మనం బేస్ ఇయర్ గా లెక్కించడం జరుగుతుంది. బేస్ ఇయర్ గా మాట్లాడుతున్నాం. ఈ బేస్ ఇయర్ ఏంటిది? 2011-12 బేస్ ఇయర్ ని తీసుకున్నాం. మనం ఇప్పుడు ఏ సంవత్సరంలో తీసుకున్నాము? 2015 నుంచి ప్రస్తుతానికి బేస్ ఇయర్ గా దేన్ని తీసుకుంటున్నాం? 2011-12. ఏ కమిటీ సూచన మేరకు ఈ బేస్ ఇయర్ ని తీసుకొచ్చినాం? కె సుందరం కమిటీ సూచన మేరకు 2004-5 బేస్ ఇయర్ ను మార్చి 2011-12 బేస్ ఇయర్ ని తీసుకురావడం జరిగింది. అయితే ఈ బేస్ ఇయర్ ఆధారంగా లెక్కించిన ధరలనే స్థిర ధరలు అంటాం. ఏ విధంగా లెక్కిస్తారు అని అంటే ఈ 2024-25లో అయిన ప్రొడక్షన్ ఉంది కదా, ఉత్పత్తి అయిన ప్రొడక్షన్ ఏంటిది? వస్తువులు మరియు సేవలు. అంతిమ వస్తువులు మరియు సేవలు ఎంత? ఇక్కడ 1000 అన్నాం. ఈ 1000 వస్తువులు ఉన్నాయి కదా, ఈ 1000 వస్తువులను బేస్ ఇయర్ ఆధారంగా అనగా బేస్ ఇయర్ ఆధారంగా ఈ 2011-12 ధరల ప్రకారము 2011-12 ధరల ప్రకారం చేస్తే ఇక్కడ ఎంత ప్రొడక్షన్ ఎంత అయింది? ఇక్కడ 1000 వస్తువులు కదా, 7 రూపాయలు ఉంది అనుకుందాం. 2011-12లో 2024-25లో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల ఒక్కొక్క విలువ ఎంత? 7 రూపాయలు అనుకుంటే మొత్తం ఎంత వచ్చింది? ఇక్కడ 7,000 రూపాయలు వచ్చింది. ఇక్కడ ఎంత వచ్చింది? 20,000 రూపాయలు వచ్చింది. దేని ప్రకారం? కరెంట్ ప్రైజెస్ ప్రకారం. ప్రస్తుత ధరల ప్రకారం ఏమో 20,000 రూపాయలు, స్థిర ధరల ప్రకారం ఏమో 7,000 రూపాయలు. వస్తువులు ఎన్ని ఉత్పత్తి అయినాయి? ఇక్కడ 1000 వస్తువులు ఉత్పత్తి అయినాయి. ఇక్కడ 1000 వస్తువులే అంతే కదా. 2024-25లో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువ 1000 వస్తువులకు ప్రస్తుత ధరల ప్రకారం 20,000 రూపాయల జిఎస్డిపి. 2024-25లో ఉత్పత్తి అయిన ఈ 1000 వస్తువులకు స్థిర ధరల ప్రకారం 7 రూపాయల ప్రకారం లెక్కిస్తే 7,000 రూపాయల ఆదాయం వచ్చింది. అంటే స్థిర ధరల ప్రకారం ఎందుకు లెక్కిస్తారంటే ఇక్కడ వస్తువులు 1000 కాకుండా ఒకవేళ 2000 వస్తువులు ఉత్పత్తి అయ్యి ఇదే 7 రూపాయల ప్రకారం లెక్కిస్తే 14,000 రూపాయల
జిఎస్డిపి వచ్చేది. అంటే అర్థం ఏంటిది అని అంటే వస్తు సేవల యొక్క ఉత్పత్తి పెరిగితే, ఇక్కడ విలువ పెరిగితే అది ఆర్థిక వృద్ధికి మేలైన సూచిక. కాకపోతే ఇక్కడ 1000 వస్తువులే ఉన్నాయి. ఈ 1000 వస్తువులకు ధరలో పెరుగుదల వలన 20 రూపాయల వలన 20,000 రూపాయల ఆదాయం వచ్చింది. కానీ ప్రొడక్షన్ పెరగలేదు కదా. ఉత్పత్తిలో పెరుగుదల నమోదై ఆదాయం అధికంగా వస్తే అది ఆర్థిక అభివృద్ధికి మేలైన సూచిక. కాబట్టి స్థిర ధరల ప్రకారము జీడిపి కానీ జిఎస్డిపి కానీ పెరిగితే అది ఆ రాష్ట్ర ఆర్థిక వృద్ధికి మంచిది, మేలైన సూచిక అని చెప్పి కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారము కరెంట్ ప్రైజెస్ ప్రకారం జిఎస్డిపిని లెక్కిస్తారు. కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం 20,000 ఉన్నది. దేనిలో మార్పు ఏర్పడది? ధరల వల్ల మార్పు వలన. ధరలో మార్పు వలన జిఎస్డిపి పెరిగితే అది ఆర్థిక అభివృద్ధికి కానీ ఆర్థిక వృద్ధికి కానీ మంచిది కాదు. స్థిర ధరల్లో ఆదాయము పెరిగితే, ఉత్పత్తి పెరిగితే, ఉత్పత్తి ద్వారా ఆదాయము పెరిగితే దానివల్ల ఆ రాష్ట్రం అభివృద్ధి చెందినట్లు లెక్క. ఇది చూసుకోవాలి. అందుకే సర్వేలో ప్రస్తుత ధరల ప్రకారం ఇస్తారు, స్థిర ధరల ప్రకారం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవి రెండు అంశాలు కూడా చూసుకోవాలి. స్థిర ధరలు ప్రస్తుత ధరలు కూడా ఇంపార్టెంట్. మనకి ప్రతి టేబుల్లో స్థిర ధరలు ప్రస్తుత ధరలు ప్రతి దానికి వస్తుంది కాబట్టి ఇవి కూడా చూసుకోవాలి. నెక్స్ట్ గ్రోత్ రేటు. గ్రోత్ రేట్ కి సంబంధించిన అంశం కూడా ఒకసారి మనం చూస్తే గ్రోత్ రేట్ లో భాగంగా మనం ఏ అంశం చూడాలి అని అంటే ఇప్పుడు 2024-25 ఆర్థిక సంవత్సరానికి అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ గ్రోత్ రేట్ ఎంత అంటున్నాం. 2024-25 ఆర్థిక సంవత్సరానికి అంటే ఇది ఫైనల్ వాల్యూ. ఎందుకు ఈ ఇయర్కే కదా మనం అడిగేది. దీనికి ముందు సంవత్సరం ఏంటిది? 2023-24. ప్రస్తుత సంవత్సరం ఏంటిది? 2024-25. ఈ ఫైనల్ వాల్యూ నుంచి దాని ముందు సంవత్సరమైన ఇనిషియల్ వాల్యూను తీసివేసి బై ఇనిషియల్ వాల్యూ అనగా 2023-24 ఆర్థిక సంవత్సరం యొక్క జిఎస్డిపిని తీసేసి ఇంటూ 100 చేయగా వృద్ధి రేట్ వస్తుంది. ఒకవేళ జిఎస్డిపి వృద్ధి రేట్ రావాలనుకుంటే 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ జిఎస్డిపి విలువ ఎంత ఉందో ఆ విలువ మైనస్ దానికి ముందు 2023-24 ఆర్థిక సంవత్సరం యొక్క జిఎస్డిపి విలువ బై 2023-24 ఆర్థిక సంవత్సరం యొక్క జిఎస్డిపి విలువ ఇంటూ 100 చేయగా వచ్చేదే గ్రోత్ రేటు. నేను మళ్ళీ చూపిస్తా టేబుల్ కార్డ్ ఇది ఎట్లనో. కానీ ఎగ్జామ్ లో గ్రోత్ రేట్ ఫార్ములా అడగడు, గ్రోత్ రేట్ ఎట్లా వస్తుంది అని కూడా అడగడు. జస్ట్ తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నా గ్రోత్ రేట్ కి సంబంధించి. నెక్స్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏంటిది? తలసరి ఆదాయం. తలసరి ఆదాయం దేశం యొక్క జీడిపి బై జనాభా. ఇప్పుడు 2024-25లో తెలంగాణ రాష్ట్రం యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత అంటే 2024-25లో జిఎస్డిపి ఎంత ఉందో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టోటల్ పాపులేషన్ ఎంతైతే పాపులేషన్ ఉందో ఆ పాపులేషన్ చేయగా వచ్చేదే 2024-25 యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయము. ఈ తలసరి ఆదాయం కూడా ఏ విధంగా అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం ఎంత, కరెంట్ ప్రైజెస్ ప్రకారం ఎంత, కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం గ్రోత్ రేట్ ఎంత, కరెంట్ ప్రైజెస్ ప్రకారం గ్రోత్ రేట్ ఎంత, ఇవే ప్రశ్నలు తిప్పి అడగడం జరుగుతుంది. ఇవి చూసుకోవాలి. మనం ఒకసారి టాపిక్ లోకి వెళ్తే ఇక్కడ చూద్దాం ఎగ్జాంపుల్ కి. ఇయర్ వైజ్ జిఎస్డిపి జీడిపి ఫర్ ద ఇయర్స్ 2023-24 అండ్ 2024-25 ఎట్ కరెంట్ అండ్ కాన్స్టాంట్ ప్రైజెస్. 2023-24 మరియు 2024-25 సంవత్సరాలకు గాను ప్రస్తుత ధరలు మరియు స్థిర ధరల ప్రకారం తెలంగాణ యొక్క జిఎస్డిపి మరియు ఇండియా యొక్క జీడిపి విలువలు ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి చూస్తే ఫస్ట్ ఎట్ కరెంట్ ప్రైజెస్ ప్రస్తుత ధరల వద్ద 2023-24 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్, 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్. ఇక్కడ ఏ పదాలు వచ్చినాయి? అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ వచ్చింది, ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ వచ్చింది. అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అంటే ఏంటిది, ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటే ఏంటిది ఒకసారి మనం ఇక్కడ చూస్తే ఇప్పుడు మనం ఏ ఇయర్ గురించి మాట్లాడుతున్నాము? 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అంటున్నాం, అంతే కదా. 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అంటున్నాం. 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అంటున్నాం కదా. ఈ 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించి ఒకసారి మనం చూస్తే ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఏప్రిల్ 1 కి ప్రారంభమవుతుంది ఆర్థిక సంవత్సరం. ఫైనాన్షియల్ ఇయర్ మార్చ్ 31 తోటి ఎండ్ అవుతుంది. ఎప్పుడు? మార్చ్ 31 తోటి ఎండ్ అవుతుంది. అయితే ఈ
25 ఫైనాన్షియల్ ఇయర్ లో 2024 ఏప్రిల్ 1 కు స్టార్ట్ అయ్యి 2025 మార్చి 31 తోటి ముగుస్తుంది. ఇంకా మార్చి 31 వచ్చిందా? ఇంకా రాలేదు. కానీ మనం ఏం చేసినాము, ఈ 2024-25కు సంబంధించి ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు, ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఏ విధంగా రిలీజ్ చేస్తుంది అని అంటే, ఈ 2025లో జనవరి ఎండ్లోనే మనకి సర్వే ప్రవేశపెట్టడం జరుగుతుంది. సాధారణంగా అయితే జనవరి ఎండ్లో అంటే మనం ఏప్రిల్ నుంచి డిసెంబర్ 31 వరకే డాటాను తీసుకొని, అనగా 9 నెలల కాలానికి 3 త్రైమాసికాలు 9 నెలల కాలానికి డాటా తీసుకొని జనవరిలో ఏం చేస్తారంటే సర్వేను ముద్రించడం జరుగుతుంది. ఏ విధంగా సర్వేను ముద్రిస్తారు అని అంటే, అక్యురసీగా ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు డాటా తీసుకుంటాం. జనవరి కానీ ఫిబ్రవరి కానీ మార్చికి సంబంధించిన అంశాలు అన్ని రంగాలలో వృద్ధి ఏ విధంగా చెందుతుంది, అన్ని రంగాల్లో ఆదాయం ఏ విధంగా వస్తుందని ఊహించి, అనగా ముందస్తుగానే ఊహించి ఎంతైతే వస్తుందో జనవరి ఫిబ్రవరి మార్చిలలో ఊహించిన దానిని ఈ 9 నెలల కాలానికి జతపరిచి మొత్తం 12 నెలల కాలానికి అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ గా సర్వేని రిలీజ్ చేయడం జరుగుతుంది. అందుకోసమే ఊహించి ముందస్తు ప్రకారమే ఊహించి ఈ అంశాల యొక్క డాటా తీసుకుంటున్నాం కదా, 3 నెలలు, జనవరి ఫిబ్రవరి మార్చి నెలది కాబట్టి ఇది అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్. ఇందుకు ముందస్తు అంచనాల ప్రకారం తయారు చేసినాం. ఇక్కడ ఏమంటుండో ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటుండు. 2023-24 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటారు. ఈ ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ కి ముందు ఇక్కడ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ కూడా ఉంటుంది కదా. ఎప్పుడు ఉంటుంది? 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఎప్పుడు వస్తుంది అంటే 2024-25 బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు వస్తుంది కదా. ఈ బడ్జెట్ కి ముందు అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ వస్తుంది. అయితే ఈ బడ్జెట్ కి ముందు అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ లో భాగంగా ఈ సర్వేను ప్రవేశపెట్టేటప్పుడు ఈ 2024లో జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ 3 నెలల డాటాను కూడా ముందస్తుగానే ఉంచి మనం సర్వేలో పొందుపరుస్తారు కదా. అందుకోసమే ఇక్కడ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ వచ్చింది కదా. అయితే ఈ 2024-25 బడ్జెట్ ఈ ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత అంటే నెక్స్ట్ ఎప్పుడు 2025-26 ఆర్థిక సంవత్సరంలో వచ్చినప్పుడు ఇందులో 2024 జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించి జరిగిన డాటా ఇక్కడ ఊహించినాం. ఇక్కడ వాస్తవంగా వచ్చిన డాటా ఉంటది కదా, తర్వాత సంవత్సరానికి లెక్కిస్తే 2024 సంవత్సరంలో జనవరి ఫిబ్రవరి మార్చ్, అదే విధంగా డిసెంబర్ వరకే కదా మనం డాటా తీసుకునేది. దేనికోసము? ఈ 25th ఎకనామిక్ ఇయర్ అయిపోలేదు, మార్చ్ 31 వరకు అయిపోలేదు. ఈ జనవరి నుంచి డిసెంబర్ వరకు తీసుకున్నాం. దేంట్లో 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం 2024లో ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు తీసుకున్నాం. ఈ ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు తీసుకున్నప్పుడు జనవరి ఫిబ్రవరి మార్చ్లో ఎంత ప్రొడక్షన్ అయింది, ఎంత ఆదాయం వచ్చింది, ఏ రంగాలు ఎంత ఆదాయం వచ్చింది అనేది ఇక్కడ అక్యురసీ ఉంటుంది. ఇక్కడ ఊహించినాం. ఈ ఊహించిన దానికి అక్యురసీ సరిగ్గా పోలిందనుకో ఓకే. ఒకవేళ ఏమైనా మార్పులు చేర్పులు చేసి జిఎస్డిపి విలువలో మార్చడం జరుగుతుంది. ఆ జిఎస్డిపి విలువలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ రంగాల వారీగా మార్పులు జరుగుతాయి. ఆ మార్పులే ఏంటిదంటే ఇక్కడ ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఫస్ట్ జనవరి ఫిబ్రవరి మార్చి నెల ముందస్తుగా అంచనా వేసి సర్వే తయారు చేస్తే అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్. తర్వాత వీటిని రివైజ్ చేస్తాం కదా, తర్వాత సంవత్సరంలో జనవరి ఫిబ్రవరి మార్చి నెల విలువలు వస్తే అడ్వాన్స్డ్ గా ఎంత ఉంచినాం, తర్వాత ఎంత వచ్చినాయి, ఈ రెండింటిని కంపేర్ చేసి మరలా రాస్తే దాన్ని ఏమంటారు? ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం ఏ విధంగా, అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం. ఇక్కడ సెకండ్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అనే పదం కూడా వాడిరు. ఇక్కడ సెకండ్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అంటే ఏంటిది అనేది ఒకసారి మనం చూస్తే, సెకండ్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అంటే ఏం లేదు, మనకి జనవరి ఎండ్లో ఒకవేళ జనవరి ఎండ్లో సర్వేను ప్రవేశపెడితే దాన్ని అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అంటాం. ఫిబ్రవరి చివరన ఒకవేళ సర్వే ప్రవేశపెడితే సెకండ్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ గా పిలవడం జరుగుతుంది. ఇది కూడా చూసుకోవాలి. కరెంట్ ప్రైజెస్ ప్రకారం అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఏ విధంగా ఉండేది మనం చూద్దాం. 2024-25లో తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి విలువ ముందస్తు అంచనాల ప్రకారం ఎంత? 16,12,579 కోట్ల రూపాయలు.
ఇండియాది కూడా చూస్తే 2024-25లో అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఇండియా జీడిపి విలువ ఎన్ని కోట్లు అంటే 3,31,003,215 కోట్ల రూపాయలు ఇండియా జీడిపి విలువ. అదే విధంగా ముందస్తు అంచనాల ప్రకారం ప్రశ్న అడిగితే తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి విలువ 2023-24 ముందస్తు అంచనాల ప్రకారము అని అడిగితే 14,64,378 కోట్ల రూపాయలు. అదే విధంగా ఇండియా జీడిపి విలువ 3,01,22,956 కోట్ల రూపాయలు. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నా, ఏంటిది అనంటే 2022-23 సెకండ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి విలువ ఎంత, ఇండియా యొక్క జిడిపి విలువ ఎంత? మీరు కింద కామెంట్ బాక్స్ లో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి. దాని గురించి మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కషన్ చేద్దాం. ఎందుకు అంటున్నానంటే ఇక్కడ 2023-24 2024-25కి సంబంధించిన సమాచారం మాత్రమే ఇచ్చిరు మనకి ఇక్కడ. కానీ టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 3 ఎగ్జామ్, గ్రూప్ 2 ఎగ్జామ్ లో 2014-15 నుంచి 2023-24 సంవత్సరాలకు సంబంధించిన సమాచారం ఆధారంగా అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ మనని వరుస క్రమాల్లో అమర్చమని చెప్పారు. మనకి సర్వేలో 2 సంవత్సరాల డాటానే వచ్చింది, 2023-24, 2024-25. నేను అడిగింది ఏంటిదంటే 2022-23 సంవత్సరము రెండవ సవరించిన అంచనాల ప్రకారం తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి విలువ అడిగినా, ఇండియా యొక్క జీడిపి విలువ అడిగినా దీనికి సంబంధించిన ఆన్సర్ మీరు కామెంట్ బాక్స్ లో పెట్టండి. నేను తర్వాత క్లాస్ లో దాని గురించి మాట్లాడతా. ఎందుకు ఇందులో డాటా లేదు, ఎక్కడ ఉంటది అనేది చెప్తాను అక్కడ. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఎట్ కాన్స్టాంట్ ప్రైజెస్ స్థిర ధరల ప్రకారం చూస్తే 2023-24 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్, 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ రెండు చూస్తే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి విలువ 2024-25 స్థిర ధరల ప్రకారం అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఎంత? 8,16,835 కోట్ల రూపాయలు. 2024-25 ముందస్తు అంచనాల ప్రకారం స్థిర ధరల్లో తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి విలువ ఎంత? 8,16,835 కోట్ల రూపాయలు. అదే విధంగా 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ముందస్తు అంచనాల ప్రకారం ఇండియా యొక్క జీడిపి ఎంత స్థిర ధరల ప్రకారము అని అంటే 1,87,95,095 కోట్ల రూపాయలు. 1,87,95,095 కోట్ల రూపాయలు. అదే విధంగా 2023-24 మొదటి సవరించిన అంచనాల ప్రకారం అని చెప్పి క్వశ్చన్ అడిగిందనుకో తెలంగాణ యొక్క జిఎస్డిపి విలువ ఎంత? 7,64,900 కోట్ల రూపాయలు. అదే విధంగా ఇండియా జీడిపి ఎంత? 1,76,50,591 కోట్ల రూపాయలు ఇండియా జీడిపి. దేని ప్రకారము? 2023-24 మొదటి సవరించిన అంచనాల ప్రకారము. ఇక్కడ ముందస్తు అంచనాలు, ఇది మొదటి సవరించిన అంచనాలు. నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగింది ఏంటిది? 2022-23 రెండవ సవరించిన అంచనాలు, సెకండ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి విలువ అడిగిన మిమ్మల్ని నేను. ఇక్కడ ఏంటిది? ఇక్కడ ప్రస్తుత ధరలు, స్థిర ధరల ప్రకారం గ్రోత్ రేట్స్ ఇచ్చారు. అయితే మనము ప్రస్తుత ధరల ప్రకారము అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ 16,12,579 కోట్ల రూపాయలు తెలంగాణ జిఎస్డిపి అంటున్నాం. దాని ముందు సంవత్సరం 14,64,378 కోట్ల రూపాయలు మొదటి సవరించిన అంచనాల ప్రకారం తెలంగాణ జిఎస్డిపి అంటున్నాం. అయితే ఈ 2 సంవత్సరాల ఆధారంగా వృద్ధి రేట్ ఏ విధంగా వస్తుందంటే ఇది మనకి ఫైనల్ వాల్యూ, ఇది ఏమైతుంది? ఇనిషియల్ వాల్యూ. దానికి ముందు సంవత్సరం ఫైనల్ వాల్యూ మైనస్ ఇనిషియల్ వాల్యూ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100 అనగా 16,12,579 కోట్ల రూపాయల నుండి 14,64,378 కోట్ల రూపాయలను తీసివేసి బై 14,64,378 కోట్లు ఇంటూ 100 చేయగా వచ్చేదే ప్రస్తుత ధరలో తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి వృద్ధి రేటు ఎంత? 10.1%. ఇది చేస్తే ఇది వచ్చింది 10.1%. ఇక్కడ ఫైనల్ వాల్యూ ఈ విలువ, ఇనిషియల్ వాల్యూ ఈ విలువ, ఇనిషియల్ వాల్యూ ఈ విలువ ఇంటూ 100 చేయగా 10.1% వచ్చింది. సేమ్ ఇదే ప్రొసీజర్ ఇండియాకి కూడా. ఇది ఫైనల్ వాల్యూ, ఇది ఇనిషియల్ వాల్యూ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100 చేయగా గ్రోత్ రేట్ ఎంత వచ్చింది? 9.9%. ఇవి రెండు ఏ ధరలు? ప్రస్తుత ధరల ప్రకారం. సేమ్ ఇదే ప్రొసీజర్ కూడా కాన్స్టాంట్ ప్రైజెస్ కి చూస్తే, స్థిర ధరలకు చూస్తే ఇక్కడ ఇది ఫైనల్ వాల్యూ, ఇది ఇనిషియల్ వాల్యూ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100 చేయాలి. ఎంత వస్తుంది? 6.8% వస్తుంది.
సేమ్ ఇండియాకి చూస్తే ఇది ఫైనల్ వాల్యూ, ఇది ఇనిషియల్ వాల్యూ బై ఇనిషియల్ వాల్యూ. ఈ ఫార్ములా మనల్ని అడగరు, గ్రోత్ రేట్ కి సంబంధించిన ఫార్ములా అడగరు, జస్ట్ ప్రొసీజర్ చెప్తున్నా. గ్రోత్ రేట్ ఎట్లా వస్తుంది అనేది ఎంత వచ్చింది, 6.5%. మనం ఇప్పుడు ఓవరాల్ గా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటిది అంటే, తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి విలువ ముందస్తు అంచనాల ప్రకారం ఏ విధంగా ఉంది, మొదటి సవరించిన అంచనాల ప్రకారం ఏ విధంగా ఉంది ప్రస్తుత ధరల్లో. ఓకే, అదే విధంగా ప్రస్తుత ధరలో తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి వృద్ధి రేట్ ఎంత, సేమ్ ఇండియాకి కూడా ప్రస్తుత ధరలో ఇండియా యొక్క జీడిపి ఎంత, ప్రస్తుత ధరలో ఇండియా యొక్క జీడిపి వృద్ధి రేట్ ఎంత, మొదటి సవరించిన అంచనాల ప్రకారం ఇండియా జీడిపి ఎంత, మొదటి సవరించిన అంచనాల ప్రకారం ఇండియా యొక్క జీడిపి వృద్ధి రేటు ఎంత ప్రస్తుత ధరల ప్రకారం, ఈ అంశాలు మనం చూడాలి. అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం వృద్ధి రేట్లు, మొదటి సవరించిన అంచనాల ప్రకారం విలువలు, ప్రతిదీ కూడా ప్రశ్న రూపంలో రావడం జరుగుతుంది, అది చూసుకోవాలి. కాన్స్టాంట్ ప్రైజెస్ చూస్తే మొదటి సవరించిన అంచనాల ప్రకారం తెలంగాణ యొక్క జిఎస్డిపి విలువ, ఇది ఒక క్వశ్చన్. మొదటి సవరించిన అంచనాల ప్రకారం ఇండియా యొక్క జీడిపి విలువ, ఇది కూడా ఒక క్వశ్చన్. అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి విలువ, ఇది ఒక క్వశ్చన్. అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం ఇండియా యొక్క జీడిపి విలువ, ఇది ఒక క్వశ్చన్. మొత్తంగా 4 వచ్చినాయి. వృద్ధి రేట్ ప్రకారం చూసినాం అనుకో, వృద్ధి రేటు గ్రోత్ రేట్ అడిగితే 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం గ్రోత్ రేట్ ఎంత, అది కూడా ఒక క్వశ్చన్. 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేట్ ఎంత, ఇది ఒక క్వశ్చన్. మొత్తంగా 6 క్వశ్చన్లు అడగొచ్చు దీంట్లో. ఏ ధరల ప్రకారం, స్థిర ధరల ప్రకారం, ప్రస్తుత ధరల ప్రకారం ఒక 6 క్వశ్చన్లు అడగొచ్చు. మొత్తంగా ఒక 12 క్వశ్చన్స్ అడగడానికి ఆస్కారం ఉన్నది ఈ టేబుల్ నుంచి. దేంట్లో జిఎస్డిపి గురించి, ఇండియా జీడిపి గురించి, ప్రస్తుత ధరలు మరియు స్థిర ధరలు, వృద్ధి రేట్లు, ఈ అంశాల్లో భాగంగా ఈ టేబుల్ నుంచి 12 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటది. కాబట్టి ప్రస్తుత ధరలు అడుగుతున్నారా క్వశ్చన్ లో, స్థిర ధరలు అడుగుతున్నారా, ఈ అంశం చూసుకోవాలి. తెలంగాణ అయితే జిఎస్డిపి, ఇండియాకి అయితే జీడిపి, ఈ అంశాలు చూసుకోవాలి.